ఈరోజు మనము ఒక విలువైన దేవుని మాటలు ధ్యానం చేసుకుందాం ప్రియారా. భక్తి కలిగిన తల్లిదండ్రులు ఎలా ఉంటారు, ఆ కుటుంబం ఎలా ఉంటుంది? పరిశుద్ధ గ్రంథములో చాలా కుటుంబాలు ఉన్నాయి. చాలా కుటుంబాలు అపవిత్రంగా కూడా ఉన్నాయి. అయితే ఈ ఉదయకాలంలో మనం ధ్యానం చేయాల్సింది, తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, పరిశుద్ధ గ్రంథంలో భక్తి కలిగిన తల్లిదండ్రులు, భయం కలిగిన తల్లిదండ్రులు, ప్రార్థించే తల్లిదండ్రులు, వాక్యానికి లోబడే తల్లిదండ్రులు, ఏ తప్పిదము చేయకుండా తాను కాపాడుకునే తల్లిదండ్రులు, తన కుటుంబాన్ని కాపాడుకునే తల్లిదండ్రులు మనం చూస్తాము. అందులో మనము పరిశుద్ధ గ్రంథంలో అపోస్తుల కార్యము 21వ అధ్యాయము 9వ వచనంలో పిలుపు కుమార్తెల గురించి కొన్ని మాటలు పరిశుద్ధ గ్రంథంలో ఉంటాయి. వారు ప్రవచించేవారు, పరిచర్య చేసేవారు, ప్రార్థించేవారు, వాక్యాన్ని ధ్యానం చేసేవారు. మనమందరం కూడా ఈ ఉదయకాలంలో తెలుసుకోవాల్సింది ఏంటో తెలుసా? భక్తి కలిగిన తల్లిదండ్రులు ఎలా ఉండాలి, బిడ్డల్ని ఎలా మంచి మార్గం నడిపించాలంటే వీరే మనకు మాదిరి. పిలుపు భార్య గురించి ప్రస్తావన లేదు, కానీ పిలుపు కుటుంబం అయితే తన బిడ్డలని ఒక పరిశుద్ధమైన జీవితాన్ని, పవిత్రమైన జీవితంలో నడిపించాడని. ఆయన భక్తిపరుడు, ఆయన వాక్యానుసారుడు. ఆయన అనేకమైన సందర్భాల్లో వాక్యాన్ని ప్రకటించి అనేక మందికి మారుమనసు బాప్తిసానికి సిద్ధపరిచి వందల మందిని దేవుని వైపు మళ్లించి క్రీస్తు మార్గంలో నడిపించిన వ్యక్తి పిలుపుగా. అదే భక్తిని తన బిడ్డలకి అందించడానికి దేవుడు కృప చూపించాడు. ఆయన పట్టుదల, ఆయన ప్రార్థన, ఆయన యొక్క వివేచన, మంచి మనసు కలిగి ఆయన ప్రార్థించాడు. మంచి మనసు కలిగి యేసు ప్రభుని ప్రేమించాడు. ఆయన ఏం చెప్పాడు అది చేశాడు. అలాగే తన బిడ్డలకు కూడా నేర్పించుకుంటూ వచ్చారట్టుంది. తన భార్య కూడా, ఆమె గురించి రాయలేదు, కానీ నాకు తెలిసి నేను చెప్పాలనుకుంటున్న విషయం ఏంటంటే, భార్యాభర్తలు కలిసి మోకరించి ప్రార్థన చేయటం ఆ బిడ్డలు కనులారా చూసి ఉండాలి పిల్లారా. వారిని కూర్చోబెట్టుకొని వ్యక్తిగతంగా కుటుంబ ప్రార్థనలో ప్రార్థన ఎలా చేయాలి, ఎలాగా దేవునితో గడపాలి, ఎలాగ పరిచర్య చేయాలి, ఎలాగా ముందుకు వెళ్ళాలి, స్త్రీగా మీ జీవితంలో ఎలా నడవాలో, ఎలా నడుచుకోకూడదో, ఎవరితో ఎలా మాట్లాడాలి, ఎలా మాట్లాడకూడదో, అన్ని విషయాలు వారు బాగా వివరించి ఆ బిడ్డలకు నేర్పించున్నారు పిల్లలారా. ఈరోజు మనం అలాంటి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకొని మన జీవితాల్లో కూడా యేసు ప్రభు మనకి నేర్పించిన పాఠము, బోధన మన జ్ఞాపకం చేసుకోగలిగితే అనేక మంది తల్లిదండ్రులు భక్తిలో నడిపించడం కాకుండా, భయముతో నడిపించడం కాకుండా, అవివేకంతో అంధకారంలో కూర్చొని నడిపిస్తూ ఉన్నారు. కనుక మనం అందరూ కూడా అలాంటి భక్తిహీనులు కాకుండా భక్తి కలిగిన వారికి ఉండటం సిద్ధపడగలిగి ఉండాలి. కారణం ఏంటో తెలుసా? బిడ్డలు దారి తప్పి తిరుగుతున్నారు. వారు మన చేతుల్లో ఉన్నంతసేపే వారు దారి మళ్ళీ లోకానుసారంగా జీవించి అనేకమైన విషయాల్లో వారు త్రుట్టిల్లిపోయారా? నువ్వు మళ్ళీ వారిని సరిచేసి సరిదిద్ది మంచి మార్గం నడిపించాలంటే కొన్ని సంవత్సరాలు పట్టిద్ది. గుర్తుపెట్టుకోండి. తల్లిదండ్రులకి ప్రాముఖ్యంగా మీకు వందనాలు చెప్తున్నాను ప్రియులారా. తల్లిదండ్రులారా, గుర్తుపెట్టుకోండి, గమనించండి. దేవుని యొక్క మాటలు మన బిడ్డలకి నేర్పించకపోయినా, మనం భక్తిలో నడవకపోయినా, మనమే సరిగ్గా లేకపోయినా మన బిడ్డలు మన నడవడిని చూసి వాళ్ళు చెడిపోవటానికి ఎంతైనా ప్రమాదం ఉంది. అపవాది వాడికి ఉన్న సమయం కొంచెమని ఎవరినైనా పాడు చేస్తాడు పిల్లారా. కనుక తల్లిదండ్రులుగా భక్తి కలిగిన తల్లిదండ్రులు, పిలుపు లాంటి తల్లిదండ్రులు కావాలి. అలాంటి భక్తి కలిగిన తల్లిదండ్రులుగా మనం జీవించాలి. అలాంటి భక్తి కలిగిన జీవితాన్ని మనం నేర్చుకోగలిగితే మన బిడ్డలు కూడా అదే నేర్చుకొని రాబోయే తరానికి వారు ఒక మాదిరికరంగా నిలబడాలి. ఎంతోమందిని చూస్తూ ఉన్నాం పిల్లారా. ఎంతోమంది భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నారు పిల్లారా.
ఈరోజు మనం అందరం కూడా గమనిస్తే ఎక్కడ చూసినా యూట్యూబ్‌లో కానీ, ఎక్కడ చూసిన వార్తల్లో కానీ, దేశంలో జరిగేయన్నీ కూడా చూస్తా ఉంటే ఎంతోమంది యవ్వన బిడ్డలు చెడిపోయిన వారు, మద్యానికి బానిసలైన వారు, సిగరెట్లు తాగేవాళ్ళు, గంజాయికి బానిసలైన, డ్రగ్స్‌కు బానిసలైన వారు, తల్లిదండ్రులు చదివించి కష్టపడి వారిని ఎంతగానో ప్రేమించి వారి మీద ఆశలు పెట్టుకొనున్న ఆ యొక్క బిడ్డల మీద ఉన్న ఆశని వారు పాడు చేసి వారు చెడిపోయి తల్లిదండ్రులు కూడా చెడ్డ పేరు తీసుకొచ్చి సమాజంలో బలహీనులైపోయిన అనేక మందిని మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా. కనుక మనం అందరము అలాగా కాకుండా క్రైస్తవులుగా క్రీస్తు రక్తంలో కడగబడిన ప్రతి తల్లిదండ్రి నమ్మకమైన బిడ్డలుగా, నమ్మకమైన వ్యక్తులుగా, నమ్మకమైన పరిచారకులుగా, తన బిడ్డలకి బోధన నేర్పించేవారిగా, శిక్షణ నేర్పించేవారిగా, ఖండించేవారిగా, గద్దించేవారిగా, దేవునికి మహిమకరంగా నిలబెట్టుకునేవారిగా కుటుంబం నిలబడగలగాలని మనవి చేస్తూ ఉన్నారు పిల్లారా. ఇలా లేకపోతే మన బిడ్డలు మన చేతిలో వచ్చి చేజారిపోతారు. అపవాది వాడుకున్నట్టే మనం మళ్ళీ వారిని మంచి మార్గం నడిపించాలంటే కొన్ని సంవత్సరాలు పట్టవచ్చు, అసలు రాకపోవచ్చు, లేకపోతే సమస్యల్లో చిక్కబడవచ్చు. ఆ సమస్యల వల్ల మనం కూడా చెడిపోవచ్చు, మనం కూడా బలహీనం అయిపోయి మన భక్తిని పాడు చేసుకొని మనం మోకరించలేక, ప్రార్థన చేయలేక అనేక మంది కృంగిపోయిన వాళ్ళు ఉన్నారు. గమనించండి తల్లిదండ్రులారా, ప్రాముఖ్యంగా గమనించండి. ఈరోజు అనేక మంది తల్లిదండ్రులు సరైన క్రమంలో పెంచలేకపోతా ఉన్నారు, సరైన మార్గంలో నడిపించలేకపోతా ఉన్నారు. కారణము వారు లోకానుసారంగా ఇదే మా జీవితం, ఇదే మా బ్రతుకు అనుకుంటూ జీవిస్తూ ఉన్నారు. చివరికి వాళ్ళు నీ దగ్గరికి సమస్య తీసుకొచ్చి నువ్వు కన్నీళ్ళు పెట్టుకునే సమస్య నీ కళ్ళ ముందు కనపడ్డప్పుడు నీ బిడ్డలు నువ్వు ఎలా పెంచావో, ఎలా పెంచలేదో నీకు అప్పుడు అర్థమవుతుంది. అన్నీ కోల్పోయినాక అర్థమయ్యేట కంటే అవన్నీ కూడా నీ కళ్ళ ముందు దగ్గరగా జాగ్రత్తగా నీ బిడ్డలు నీ మాటలకు లోబడి వింటున్నప్పుడే వారిని క్రమక్రమణ భక్తిలో నడిపించడం నేర్చుకోవాలి. భయం కలిగి ఎలా ముందుకు సాగాలో నేర్పించాలి. పెద్దలతో, చిన్నలతో, యవనస్తులతో, స్త్రీలతో, పురుషులతో ఎలా మాట్లాడాలో నేర్పించాలి. స్త్రీలైతే పురుషులతో ఏం మాట్లాడాలో నేర్చుకోవాలి, పురుషులైతే యవన స్త్రీలతో ఎలా మాట్లాడాలో నేర్చుకోవాలి. ఈ విధంగా నేర్చుకోకుండా నేర్పించిపోతే మనము బలహీనులం అయిపోయి మన బిడ్డలు కూడా ఇంకా చెడిపోయి లోకానుసారంగా జీవించి వారు ఏదో ఒక సందర్భంలో ఎక్కడో ఒకసారి నాశనం వారిని వెంటాడుతూ ఉంటుంది. అలాంటి సందర్భాలు మనం ఎన్నో చూసాము, ఎన్నో చూస్తూ ఉన్నాం. కనుక మీరు గమనించండి, ఆలోచించండి, ప్రేమపూర్వకమైన మాటలు వినండి, గ్రహించుకోండి. సమూయేలు కుమారులు, సమూయేలు ఎంతో భక్తిపరుడండి, విలువ కలిగిన జీవితం ఉంది, నమ్మకమైన జీవితం కలిగిన వాడు, రాజును అభిషేకం చేసిన గొప్ప తండ్రి. కుమారులు చెడిపోయారు, కుమారులు ధనాపేక్ష కలిగివారయ్యారు, లోకానుసారంగా జీవించారు, ప్రజలకు మేలు చేసేవారుగా లేరు, యాజకత్వం చేసేవారుగా లేరు, న్యాయం చేసేవారుగా లేరు. అపవిత్రమైన ఆలోచనలతో ప్రజల మధ్యలో వారి పేరు చెడిపోయింది. ఎంతో భక్తితో ఉన్న తండ్రి పేరు చెడగొట్టారు పిల్లలు. కనుక ఈరోజు తల్లిదండ్రులందరికీ కూడా మీకు వందనాలు చెబుతున్నాను. సమూయేలు గ్రంథం 1 సమూయేలు గ్రంథం 8వ అధ్యాయం 1వ వచనం నుంచి 5-6 వచనాల దాకా మనం చూస్తే వాళ్ళ గురించి ఒక ప్రస్తావన ఉంటుంది. అయ్యా నువ్వేం వృద్ధుడివి, నీ బిడ్డలు నీలాంటి ప్రవర్తన కలిగిన వారు కాదు, వారు అవివేకులుగా ఉన్నారు, కానీ అందుకనే మాకు న్యాయం జరిగించుటకు, మమ్మల్ని వేలుబడి చేయుటకు మాకు ఒక రాజు కావాలని ప్రజలు దైవజనుడి దగ్గర ప్రాధేయపడి అడిగారండి. కారణం ఏంటో తెలుసా? ఆ తండ్రి అడుగుజాల్లో ఆ బిడ్డలు నడవలేకపోయారు. భక్తిపరుడైన తండ్రికి భక్తిహీనులైన కొడుకులు ఉన్నారు. ఇవన్నీ మనం గమనించాలి పిల్లారా. అలా కాకుండా నా తండ్రి విలువైన సేవ చేశాడు, నా తండ్రి విలువైన పేరు తెచ్చుకున్నాడు, ఆస్తి ఉన్నా లేకపోయినా నా తండ్రి నా తల్లి మాట జవదాతకుండా నేను దేవుని పరిచర్యలో నన్ను నేను పరిశుద్ధపరచుకొని నా తండ్రికి తల్లికి మంచి పేరు తెచ్చుకునే కుమారుడిగా, కుమార్తెగా నా జీవితాన్ని ముందుకు నడిపించాలని ఒక కుమారుడు, కుమార్తె కానీ గమనించి వారు కానీ అలాగ ముందుకు అడుగు వేయగలిగితే ప్రభు వారిని, వారి కుటుంబాన్ని అంచెలంచెలుగా దీవించి ఆ తల్లిదండ్రులకి పేరుంటుంది, ఆ సమాజానికి పేరుంటుంది, వాళ్ళ బంధువులు, స్నేహితులకు కూడా వారి నిమిత్తం మంచి పేరు వస్తుంది పిల్లారా.
కనుక మనమందరం కూడా దేవుని మాటలు శ్రద్ధగా విని ఆలకించి ఆ మాటల్లో సత్యాన్ని తెలుసుకోవాలని ప్రభు పేరట మీకు అందరికీ మనవి చేస్తూ ఈ నా మాటలు ముగిస్తున్నాను.